తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగలు మరోసారి రెచ్చిపోయారు. బంగారం, వెండి, నగదుతో ఉడాయించి పోలీసులకు సవాల్ విసిరినంత పనిచేశారు. వారం రోజుల వ్యవధిలో దుబ్బాక సర్కిల్ పరిధిలో 2 గ్రామాల్లో దొంగతనం జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో అర్ధరాత్రి తాళం వేసిన ఇండ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని నగదు, బంగారం, వెండిని ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన మర్కంటి యాదమ్మ ఇంట్లో సుమారు 50 తులాల వెండి వస్తువులతో పాటు 3.5 తులాల బంగారం, 9,000 నగదు అపహరించారు. అలాగే అదే గ్రామానికి చెందిన సాయికృష్ణ ఇంట్లో తులం బంగారంతో పాటు 14,500 నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో మిడిదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్వాల గ్రామంలో చోరీ చేసిన దుండగులను పోలీసులు పట్టుకోకముందే మరోసారి దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో అదే రీతిలో దొంగతనం చేసి దుండగులు యథేచ్ఛగా తప్పించుకున్నారు. దుబ్బాక సర్కిల్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 2 వేర్వేరు చోట్ల దొంగతనం జరగడంతో పోలీసులకు దొంగలు సవాల్ విసిరినంత పని జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మొన్న రాత్రి మా అమ్మ నాన్న ఊరికి వెళ్ళడం జరిగింది. నిన్న రాత్రి అర్ధరాత్రి దొంగలు ధ్వంసం చేయడం అయింది. ఈ 2 రోజులు లాకులు పలగొట్టేసి బీరువా కూడా పలగొట్టేసి సామాన్లు ఎత్తుకోవడం జరిగింది. అందులో బంగారం 2 తులాల దాకా ఉన్నది, మిగతాది వెండి 50 తులాల దాకా ఉన్నది. అట్లే పరీక్షలు కూడా పోవడం జరిగింది. ఇది మొత్తం అర్ధరాత్రి పూట జరిగింది. ఎలాంటి న్యాయం జరగదు. కొద్దిగా మాకు పైసలు కూడా పోవడం జరిగింది. మేము మొత్తం గరీబోళ్ళం. ఈ దానికి తొందరగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. పేరు యాదమ్మ సారు. మా బిడ్డ దగ్గరికి పోయినాం. పోయి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి అన్ని బీరువా ఇట్లా పగలగొట్టి వెండి, బంగారం, పైసలు 9,000 రూపాయలు పైసలు తీసిరు, వెండి తీసిరు, బంగారం తీసిరు. మేము వచ్చేసరికి అన్ని పగలగొట్టిరు. ఏడ పగలగొట్టి పర్సులు బిరుసులు అన్ని వారేసిరు. తొందరగా పట్టుకొని మాకు న్యాయం చేయాలి సార్. మీ దయ, మీ దండం అన్ని చంద్ర చీరలు బీరలు అన్ని ఎత్తుకపోయారు. మొత్తం సామాన్ అంతా పగలగొట్టిరు, బీర పగలగొట్టిరు. మాకు న్యాయం చేయాలి సార్.